నేనేం చెప్పబోతున్నాను అంటే షేర్డ్ ప్రిఫరెన్స్ గురించి చెప్పబోతున్నా అనమాట. షేర్డ్ ప్రిఫరెన్స్ అంటే ఏమిటంటే, మన యాప్‌లో ఎప్పుడైనా మనకు ఒక చిన్న స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా ఇన్ ది కీ పేర్‌లో స్టోర్ చేసుకోవాలంటే మనం షేర్డ్ ప్రిఫరెన్స్ వాడతాం అనమాట. ఏదైనా ఫ్లాగ్ లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ మన యాప్ ఇంట్రో ఉంటది కదా! యాప్ ఇంట్రో స్లైడ్స్ చూపిస్తాం కదా! మన యాప్ గురించి. అలాంటిదనమాట. సపోజ్ అది ఫస్ట్ టైమ్ యూజర్‌కే చూపించాలి. సెకండ్ టైమ్ మళ్ళీ యూజర్ యాప్ ఓపెన్ చేసినప్పుడు చూపించొద్దనమాట. సో, అలాంటప్పుడు మన షేర్డ్ ప్రిఫరెన్స్‌లో ఒక వాల్యూ, ఒక ఫ్లాగ్ లాంటిది పెట్టుకుంటాం. యూజర్ ఆల్రెడీ చూసిండా లేదా, ట్రూ ఆర్ ఫాల్స్ సంథింగ్ ఏదో ఒక వాల్యూ పెట్టుకొని, ఆ వాల్యూని చెక్ చేసుకున్న తర్వాత మనం మన కరస్పాండింగ్ యాక్షన్ చేసుకుంటాం అనమాట. సో, అలాంటి కేసుల్లో మనం షేర్డ్ ప్రిఫరెన్స్ యూజ్ చేస్తాం. షేర్డ్ ప్రిఫరెన్స్‌లో మీరు ఓన్లీ కీ ఏదైనా కీ వాల్యూ పేరుని స్టోర్ చేసుకోగలుగుతారు. ఎగ్జాంపుల్ నేమ్ నేమ్ ఈక్వల్ టు సాయి గోపి. సో, అలాంటి వాటిని మీరు స్టోర్ చేసుకోగలుగుతారు అనమాట. మనకు షేర్డ్ ప్రిఫరెన్స్‌లో ఉండే డేటా టైప్స్ మనం డిఫరెంట్ డిఫరెంట్ డేటా టైప్స్‌ని వాల్యూస్‌ని స్టోర్ చేసుకోవచ్చు. ఆ డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ డేటా టైప్స్ ఏమేంటి అంటే ఇంటీజర్ సపోర్ట్ చేస్తది, డబుల్ సపోర్ట్ చేస్తది. ఇంటీజర్, డబుల్, స్ట్రింగ్ అండ్ బూలియన్. ఈ 4 డేటా టైప్స్‌ని మన షేర్డ్ ప్రిఫరెన్స్ అనేది సపోర్ట్ చేస్తదనమాట. సో, ఈ 4 ఇంటీజర్‌ని స్టోర్ చేసుకోవచ్చు షేర్డ్ ప్రిఫరెన్స్‌లో, డబుల్‌ని స్టోర్ చేసుకోవచ్చు, స్ట్రింగ్‌ని స్టోర్ చేసుకోవచ్చు, బూలియన్‌ని స్టోర్ చేసుకోవచ్చు. మనం స్టోర్ చేసుకునే ప్రతి వాల్యూకి ఒక కరస్పాండింగ్ కీ ఉంటదనమాట. హ్యాష్ మ్యాప్ లాగా. ప్రతి వాల్యూకి ఒక కీ ఉంటదనమాట. సో, ఈ వీడియోలో షేర్డ్ ప్రిఫరెన్స్‌ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో, ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఒక ఎగ్జాంపుల్‌తో. అండ్ అన్‌ఫార్చునేట్‌లీ ఏందంటే మనకి ఫ్లటర్ ఎస్‌డీకే బై డిఫాల్ట్ మనకి షేర్డ్ ప్రిఫరెన్స్ క్లాసెస్‌ని ప్రొవైడ్ చేయట్లేదు బై డిఫాల్ట్‌గా. సో, మనకి దానికి ఆల్టర్‌నేట్‌గా ఇంకొక మనకి ఒక ప్యాకేజ్ ఉందనమాట. సో, ఈ ప్యాకేజ్ అనేది మనకి ఈ లైబ్రరీ అనేది మనకి ప్రొవైడ్ చేస్తదనమాట షేర్డ్ ప్రిఫరెన్స్. మనకి బై డిఫాల్ట్‌ది కాదు ఇది. ఇది థర్డ్ పార్టీది. సో, ఇది ఎందుకంటే ఇది 100% ఉంది. ఇది బాగా హెల్తీ ఉంది అండ్ మెయింటెనెన్స్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈ ర్యాంక్‌ని పట్టుకొని మనం మన ప్రాజెక్ట్‌ని మన ప్యాకేజ్‌ని సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. సో, ఈ షేర్డ్ ప్రిఫరెన్స్ ప్యాకేజ్ యూజ్ చేసుకొని మనం షేర్డ్ ప్రిఫరెన్స్‌ని డెవలప్ చేసుకున్నాం అనమాట. ఈ షేర్డ్ ప్రిఫరెన్స్ ఏందంటే మనకి ఇది వ్రాప్స్ అనమాట. ఇది బోత్ ఐఓఎస్‌లో, ఆండ్రాయిడ్‌లో వర్క్ అయితది. మనకి ఎన్ఎస్ యూజర్ డిఫాల్ట్స్ మనకి ఐఓఎస్‌లో ఉంటదనమాట. మనకి ఆండ్రాయిడ్‌కి వచ్చేకల్లా షేర్డ్ ప్రిఫరెన్స్ ఎట్లా అంటామో ఐఓఎస్‌లో ఎన్ఎస్ యూజర్ డిఫాల్ట్స్ అని ఒకటి ఉంటదనమాట. స్మాల్ అమౌంట్ డేటాను స్టోర్ చేసుకోవడానికి. మనకి ఆండ్రాయిడ్‌లో షేర్డ్ ప్రిఫరెన్స్ అని ఉంటదనమాట. నేటివ్ ఆండ్రాయిడ్‌లో. ఈ రెండింటిని వ్రాప్ చేస్తే మనకి ఈ షేర్డ్ ప్రిఫరెన్స్ వస్తదనమాట. సో, మనం ఫ్లటర్‌లో యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ డెఫినేషన్ చదవచ్చు. ప్రొవైడింగ్ ద పర్సిస్టెంట్ స్టోర్ ఫర్ ది సింపుల్ డేటా అండ్ ద డేటా పర్సిస్టెంట్ టు ద డిస్క్ అసింక్రోనస్లీ. నేదర్ ప్లాట్‌ఫామ్ కెన్ గ్యారంటీ ద రైట్స్ ఆల్ ద పర్సిస్టెంట్ ఆఫ్టర్ రిటర్న్. ఇదేంటంటే మనకి అసింక్రోనస్ కూడా సపోర్ట్ చేస్తుందనమాట. సపోజ్ ఎప్పుడైతే మీరు బిగ్ డేటాని లైక్ ఏదైనా వాల్యూ బిగ్ దాన్ని స్టోర్ చేసుకున్నప్పుడు మనకి ఈ షేర్డ్ ప్రిఫరెన్స్ అనేది అసింక్‌ని కూడా సపోర్ట్ చేస్తదనమాట. రిట్రీవ్ చేసుకునేటప్పుడు, స్టోర్ చేసుకునేటప్పుడు. అంటే మీకు ఆల్రెడీ అసింక్రోనస్ ప్రోగ్రామింగ్ గురించి చెప్పా కదా! మన యూఐని బ్లాక్ చేయకుండా డేటాను ఫెచ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందనమాట. అండ్ వన్ మోర్ థింగ్, మనం ఎప్పుడైతే యాప్ అన్ఇన్‌స్టాల్ చేస్తామో మన షేర్డ్ ప్రిఫరెన్స్ కూడా ఈ కరస్పాండింగ్ అప్లికేషన్‌ది క్లియర్ అయిపోతదనమాట. మీ యాప్ ఫోన్‌లో ఉన్నన్ని రోజులు షేర్డ్ ప్రిఫరెన్స్ డేటా కూడా మన ఫోన్‌లో ఉంటదనమాట. సో, దీన్ని ఎలా యూజ్ చేయాలంటే ఫస్ట్ ఈ షేర్డ్ ప్రిఫరెన్స్ ఈ డిపెండెన్సీని మన ప్రాజెక్ట్‌లో యాడ్ చేయాలి. నేను ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్న డమ్మీ ప్రాజెక్ట్. సో, ఇక్కడ మన పబ్‌స్పెక్ వైఎంఎల్ ఫైల్‌లో దీన్ని యాడ్ చేయాలనమాట. పబ్‌స్పెక్ వైఎంఎల్ ఫైల్‌లోకి వచ్చిన తర్వాత ఇక్కడ డిపెండెన్సీస్ ఉన్నాయి కదా! ఈ డిపెండెన్సీస్‌లో యాడ్ చేయాలి. సో, మీరు జస్ట్ అక్కడ ఏదైతే కాపీ చేసుకున్నారో దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ కోలన్ పెట్టాలి. సో, ఇక్కడ కోలన్ పెట్టండి షేర్డ్ ప్రిఫరెన్స్ దగ్గర. ఇట్లా మనం యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి ఇది యాడ్ చేసిన తర్వాత కంట్రోల్ సేవ్ చేయండి. సేవ్ చేశాక ఇక్కడ గెట్ ప్యాకేజెస్ ఉంది. దీని మీద క్లిక్ చేయండి. మనకి ఈ డిపెండెన్సీ మన ప్రాజెక్ట్‌కి యాడ్ అయిద్ది అనమాట. సో, ఇప్పుడు నేను ఒక స్మాల్ యూఐ క్రియేట్ చేస్తా. ఆ యూఐ
లైక్ ఒక ఎడిట్ టెక్స్ట్ ఒక టెక్స్ట్ ఫీల్డ్ తీసుకొని ఒక బటన్ పెడతా. ఆ బటన్ ఎప్పుడైతే క్లిక్ అవుతుందో అప్పుడు మనకి ఆ ఎడిట్ టెక్స్ట్లో ఉన్న డేటాని మన మన షేర్డ్ ప్రిఫరెన్స్లో స్టోర్ చేసుకుంటాం అనమాట. సో దానికోసం నేను ఒక స్కాఫోల్డ్ విజెట్ క్రియేట్ చేస్తాను. ఒకవేళ మీకు యూఐ అవసరం లేదంటే వీడియోని స్కిప్ చేసేయండి. షేర్డ్ ప్రిఫరెన్సెస్. సో బాడీకి వచ్చే కల్లా నేను కాలం తీసుకుంటాను. చిల్డ్రన్ టెక్స్ట్ ఫీల్డ్. సో మళ్ళీ నేను దీంట్లో టెక్స్ట్ కంట్రోల్ తీసుకున్నాను. సో ఇది మనకేంటంటే మన డేటాని మన ఎడిట్ టెక్స్ట్ని కంట్రోల్, మన టెక్స్ట్ ఫీల్డ్ని కంట్రోల్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో నేను దీని ముందు ఇది పెడతా. దీని ఏంటంటే మనకి ప్రైవేట్ అన్నట్టు అన్నమాట. సో ఈ టెక్స్ట్ ఫీల్డ్ కంట్రోలర్ యాడ్ చేసేసా. ఇప్పుడు దీని కింద నేను ఇంకో బటన్ పెడతా. సో ఇప్పుడు దాకా రన్ చేసింది ఏంటంటే సో దీని కింద నేను ఒక రైజ్డ్ బటన్ పెడతాను. సో ఈ రైడింగ్ బటన్కి ఒక మెథడ్ ఇంప్లిమెంట్ చేస్తాను. అంటే దీనికి ఒక చైల్డ్ క్రియేట్ చేస్తాను. దీని బటన్ నేమ్ ఏమో ఫెచ్ అండ్ సేవ్ డేటా. దీని మెథడ్ బటన్ నేమ్ ఏమో ఇది పెట్టాను అనమాట, ఫెచ్ అండ్ సేవ్ డేటా అని. సో ఎప్పుడైతే ఇక్కడ యూజర్ ఏదైనా డేటా ఎంటర్ చేస్తారో అప్పుడు నేను ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ టెక్స్ట్ ఫీల్డ్లో ఉన్న డేటాని తీసుకొని వెళ్ళి నా షేర్డ్ ప్రిఫరెన్స్లో పెట్టుకుంటాను అనమాట. సో దానికి ఇప్పుడు నేను ఇక్కడ ఒక మెథడ్ రాస్తాను అవుట్ సైడ్. వైడ్ నా మెథడ్ ఏం రిటర్న్ చేయదు. సేవ్ డేటా ఇన్ ఎస్పీ అని పెడుతున్నాను. ఎస్పీ మీన్స్ షేర్డ్ ప్రిఫరెన్స్ అనమాట. ఫస్ట్ మనం షేర్డ్ ప్రిఫరెన్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే మీరు షేర్డ్ ప్రిఫరెన్సెస్ అని క్రియేట్ చేస్తారో అప్పుడు మనకి ఆటోమేటిక్గా ఇది ఇంపోర్ట్ అవుతుంది అనమాట. సపోజ్ ఒకవేళ ఇది ఇంపోర్ట్ కాకపోతే మీరు ఇంపోర్ట్ చేసుకోండి మాన్యువల్గా ఈ ప్యాకేజ్ని. సో దీనికి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను షేర్డ్ ప్రిఫరెన్సెస్ అని. తర్వాత షేర్డ్ ప్రిఫరెన్సెస్ డాట్ గెట్ ఇన్స్టెన్స్ అనమాట. సో ఇది ఎసింక్రోనస్ అనమాట. సో ఎసింక్రోనస్ అప్పుడు మనకు తెలుసు కదా, అవైట్ అనే కీవర్డ్ని యూజ్ చేయాలి. అవైట్ అనే కీవర్డ్ని యూజ్ చేసి ఇక్కడ ఎసింక్ అని పెట్టాలన్నమాట. సో ఇది మనకి ఇప్పుడు మన షేర్డ్ ప్రిఫరెన్స్ ఇన్స్టెన్స్ వచ్చేసింది. మీరు ఇక్కడికి వెళ్ళి చూస్తే మీకు డాక్యుమెంట్లో తెలుస్తుంది. ఇది అసింక్ ఫంక్షన్ కాబట్టి మనం ఖచ్చితంగా మన ఫంక్షన్లో కూడా ఇది పెట్టాలన్నమాట. సో ఇప్పుడు నేను షేర్డ్ ప్రిఫరెన్సెస్ డాట్ పుట్ సెట్ అంటే మన డేటాను సెట్ చేయడానికి సెట్ అనే మెథడ్ ఉంటుంది అనమాట. మనకి సెట్ అనేది ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అనమాట. బులియన్ నేను చెప్పా కదా, బులియన్, డబుల్, ఇంట్, స్ట్రింగ్, ఈ స్ట్రింగ్ లిస్ట్, ఈ లిస్ట్ని కూడా సపోర్ట్ చేస్తుంది. సో నేను ఇక్కడ ఏం పెట్టా అంటే నేమ్ మన నేమ్ ఇవ్వాలన్నమాట. ఈ నేమ్ అనేది యూనిక్ అనమాట. సపోజ్ ఈ నేమ్ని మళ్ళీ మీరు వేరే దగ్గర యూజ్ చేస్తుంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్న డేటా ఓవర్లోడ్ అయిపోతుంది అనమాట. సో నేను ఈ మెథడ్ ఒక డేటా తీసుకుంటుంది అనమాట, నేమ్ అని. మెథడ్ అనే ఒక పారామీటర్ తీసుకుంటుంది. ఈ నేమ్ని నేను ఇక్కడ సెట్ చేస్తాను. సో ఎప్పుడైతే ఈ మెథడ్ కాల్ అవుతుందో మనకి యూజర్ నేమ్ అనే దగ్గరికి నేమ్ సెట్ అయిపోతుంది అనమాట. సో నేను ఇక్కడ ప్రింట్ చేస్తాను నేమ్ సేవ్డ్ ఇన్ ఎస్పీ అని ఒక మెసేజ్ ప్రింట్ చేస్తాను అనమాట. సో మనకు తెలియాలి కదా ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిందని, కంప్లీట్ అయిందని. సో ఇప్పుడు నేను ఎప్పుడైతే బటన్ క్లిక్ అవుతుందో నేను ఈ మెథడ్ని కాల్ చేయాలన్నమాట. సో నేను ఎడిట్ టెక్స్ట్ నుంచి నా డేటాను తీసుకుంటాను. ఎడిట్ డాట్ గెట్ టెక్స్ట్ తీసుకొని ఈ మెథడ్కి పాస్ చేస్తాను అనమాట. సో సేవ్ చేసా. ఇప్పుడు నేను రన్ చేస్తా. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ నేమ్ ఎంటర్ చేస్తాను, సాయి గోపి నర్మేటి అని నేమ్ ఎంటర్ చేసా.
ఫెచ్ అండ్ సేవ్ డేటా ఇక్కడ నుంచి ఫెచ్ చేసి ఎప్పుడైతే ఈ మెథడ్ కాల్ అవుతుందో మన షేర్డ్ ప్రిఫరెన్స్లో డేటా స్టోర్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ బటన్ క్లిక్ చేస్తాను. సో మనకి ఎర్రర్ వచ్చింది అనమాట. ఈ ఎర్రర్ని సాల్వ్ చేయాలంటే సో మనకి ఎర్రర్ వస్తుందంటే అన్ఎక్స్పెక్టెడ్ హ్యాండిల్ అంటే మనం ఒకసారి యాప్ని క్లోజ్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. సో అప్పుడే మనకి ఎర్రర్ పోతుంది అనమాట. సో మేబీ యాప్ని ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంచాం కాబట్టి తెలియలేదంటుంది. సో ఇలా అనమాట. మనకి రన్ అయ్యే కల్లా మనకి షేర్డ్ ప్రిఫరెన్స్లో వేరే మెథడ్స్ కూడా ఉన్నాయి. ఆ మెథడ్స్ ఏమేంటి అంటే లైక్ ఇక్కడ చూపిస్తా. షేర్డ్ ప్రిఫరెన్సెస్ ఇక్కడ మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి అనమాట. క్లియర్ అంటే మన ఒక షేర్డ్ ప్రిఫరెన్స్ నేను మొత్తానికి క్లియర్ చేయాలనుకుంటే క్లియర్ అనే మెథడ్ యూజ్ చేసుకొని మొత్తాన్ని క్లియర్ చేసుకోవచ్చు అనమాట. ఒక షేర్డ్ ప్రిఫరెన్స్ అసలుకి మన యూజర్ నేమ్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉందా లేదా అని తెలుసుకోవడానికి కంటైన్స్ మెథడ్ అనమాట. ఏదైనా గెట్ చేసుకోవడానికి ఇది. సో వీటి గురించి నేను చెప్తాను. ఇట్లాగే ఏదైనా రిమూవ్ చేయడానికి ఏమో ఏదైనా పర్టికులర్ ఇప్పుడు యూజర్ నేమ్ అనే దాన్ని రిమూవ్ చేయాలి షేర్డ్ ప్రిఫరెన్స్ అన్నప్పుడు మనం ఈ మెథడ్ యూజ్ చేస్తాం అనమాట, రిమూవ్ అని. రీలోడ్ అనేది జస్ట్ మన షేర్డ్ ప్రిఫరెన్స్ మళ్ళీ రీలోడ్ చేయడానికి ఈ రీలోడ్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. సో అదే మనకి యూజ్ అయ్యే మెథడ్స్ ఏంటంటే క్లియర్ ఒకటి. సో నేను కామెంట్ చేస్తాను. సో ఈ మెథడ్స్ అని హెల్ప్ అవుతాయి అనమాట. నేను ఎందుకు చెప్తున్నాను, ఆల్రెడీ మనకి టైం పట్టేటట్టుంది కదా లోడ్ అవ్వడానికి. అది కంటెంట్స్ కీ అనేది ఏంటంటే మన యూజర్ నేమ్ అనేది ఇప్పుడు సపోజ్ మీరు చెక్ చేసుకోవాలి అసలు షేర్ ప్రిఫరెన్స్లో ఆల్రెడీ ఈ కరస్పాండింగ్ కీతో నేమ్ డేటా ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి యూజర్ నేమ్ యూజ్ చేస్తాం. ఈ కంటెంట్స్ కీ అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. సో ఒకవేళ మీకు షేర్డ్ ప్రిఫరెన్స్ మళ్ళీ రీలోడ్ చేయాలనుకుంటే మనకి రీలోడ్ అనే ఒక మెథడ్ కూడా ఉంటుంది అనమాట. రన్ అవ్వడానికి టైం పట్టేటట్టుంది. మీరు మన నేటివ్ ఆండ్రాయిడ్లో చేసినట్టు కమిట్ అప్లై అలాంటివి ఏం అవసరం లేదనమాట. ఆటోమేటిక్గా ఇక్కడ అయిపోతాయి. మీరు ఇంకా దీని గురించి డాక్యుమెంటేషన్కి ఇక్కడ ఉంటుంది అనమాట, ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఈ కోడ్ అంతా నేను ఇక్కడ అప్లోడ్ చేస్తా, మీరు చూసుకోవచ్చు. జస్ట్ మీరు వీడియో ఐడిని లైక్ వీడియో ఇప్పుడు సపోజ్ ఈ రో విడ్జెట్ ఉంది ఐడి 15 కదా, మీరు అట్లా ఈ వీడియోకి కూడా ఒక ఐడి ఉంటుంది కదా. సో జస్ట్ దాన్ని పిక్ చేసుకొని దాని మీద క్లిక్ చేస్తే నేను ఇక్కడ రాసిన కోడ్ అంతా అవైలబుల్ ఉంటుంది అనమాట. సో ఇలా మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు రాసిన కోడ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే దీంతో క్రాస్ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో సక్సెస్ఫుల్గా రన్ అయింది. నేను క్లియర్ చేస్తున్నా కన్సోల్ని. ఇక్కడ నేమ్ ఎంటర్ చేస్తున్నా, సాయి గోపి. ఎంటర్ చేసి సేవ్ అండ్ ఫెచ్ ద డేటా అని కొడతాను. సో నేమ్ సేవ్డ్ ఇన్ ఎస్పీ అని వచ్చింది. సో ఇందాక ప్రాబ్లం ఏంటంటే ఇదే అనమాట, ఎప్పుడైతే హార్ట్ రీలోడ్ పని చేయలేదు అందుకని మన యాప్ని క్లోజ్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేస్తే వర్క్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి షేర్డ్ ప్రిఫరెన్స్లో మన నేమ్ ఉంది. సో ఈ నేమ్ని గెట్ చేయాలి. గెట్ చేయాలంటే ఎట్లా అంటే మనకి ఈ మనకి మెథడ్ ఏంటంటే ఫ్యూచర్ స్ట్రింగ్ మనకు వచ్చే లైక్ ఇప్పుడు మనం మామూలుగా రాస్తాం గెట్ యూజర్ నేమ్ గెట్ డేటా ఫ్రమ్ ఎస్పీ అని పెట్టా. సో ఇక్కడ కూడా మనం జస్ట్ అంటే ఇక్కడ షేర్డ్ ప్రిఫరెన్స్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ ఎట్లా క్రియేట్ చేసుకున్నాం ఇక్కడ కూడా అంత ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకుంటాం. సో ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకొని ఈ మెథడ్ కూడా అసింక్ మెథడ్ లెక్క పెడతాం అనమాట. సో మనకి షేర్డ్ ప్రిఫరెన్స్లో డాట్ గెట్ మన డేటా సెట్ చేసేటప్పుడు సెట్ మెథడ్ యూజ్ చేస్తాం కదా, ఇక్కడ గెట్ మెథడ్ యూజ్ చేస్తాం అనమాట. సో ఏదైతే డేటా పెట్టామో ఆ డేటా టైప్ అనమాట. సో గెట్ స్ట్రింగ్ యూజర్ నేమ్స్ మాత్రం కరెక్ట్గా ఉండాలండి, కరెక్ట్గా లేకపోతే రాదు. అండ్ ఇక్కడ నేను స్ట్రింగ్ యూజర్ నేమ్ అని పెట్టా. సో
నేను టెక్స్ట్ కంట్రోలర్కి డేటా పెడతాను అనమాట. మనం టెక్స్ట్ కంట్రోలర్ డేటా పెట్టుతుందని తెలుసు కదా. కంట్రోలర్ డాట్ టెక్స్ట్ ఈక్వల్ టు యూజర్ నేమ్ అనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి యాప్ని క్లోజ్ చేసి యాప్ని రీలోడ్ చేస్తాను. సో ఈ మెథడ్ని కాల్ చేయాలి కదా ఫస్ట్ మనం. మెథడ్ని నేను ఎక్కడ కాల్ చేస్తాను, ఇక్కడ కాల్ చేస్తాను, గెట్ డేటా ఫ్రమ్ ఎస్పీ అని. సో నేను రన్ చేసి మళ్ళీ యాప్ని రీలోడ్ చేశాను అనమాట. ఇప్పుడు చూసారా ఇక్కడ నేమ్ వచ్చింది సాయి గోపి అని, సాయి గోపి నర్మేటి అని వచ్చింది. సో మీరు ఇదైతే సపోజ్ సాయి గోపి అని పెట్టాను, సాయి గోపి అని పెట్టి యాప్ డేటా సేవ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు నేను దీన్ని క్లియర్ చేస్తాను. క్లియర్ చేసి ఇప్పుడు యాప్ని మళ్ళీ రీలోడ్ చేస్తాను. సో ఎప్పుడైతే నేను యాప్ని రీలోడ్ చేస్తానో సాయి గోపి అనే షేడ్ ప్రిఫరెన్స్లో ఉంది కదా, మనకి ఈ మెథడ్ కాల్ అవుతుంది. ఈ మెథడ్ కాల్ అయ్యి షేడ్ ప్రిఫరెన్స్ వచ్చి డేటా తీసుకొని వచ్చి టెక్స్ట్ కంట్రోలర్ పెడుతుంది. మనకి టెక్స్ట్ కంట్రోలర్ ఇక్కడ సెట్ చేస్తుంది అనమాట. ఈ విధంగా మనం షేడ్ ప్రిఫరెన్స్ని వాడతాం అనమాట. నేను చెప్పా కదా క్లియర్ చేయాలంటే క్లియర్ మెథడ్ వాడతాం, అది ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి. అది ఒకవేళ సపోజ్ యూజర్ నేమ్ లేదు, నల్ వస్తుందంటే అప్పుడు మనం ఎలా అంటే నల్ని హ్యాండిల్ చేయాలంటే డబల్ క్వశ్చన్ మార్క్స్ పెడతాం అనమాట. సారీ, సపోజ్ మన యూజర్ నేమ్ బదులు నేమ్ అని ఇచ్చాం, నేమ్ అని ఇచ్చి రన్ చేయడానికి ట్రై చేస్తాము. సో అప్పుడు మనకి డన్, ఎందుకంటే మనకి ఇది ప్రజెంట్ లేదు కదా, ఇది నల్ వస్తుంది. లేకపోతే ఒకవేళ ఇది లేదు అనుకోండి, సపోజ్ ఇది లేదు, మనం ఒక లేని డేటాని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఇక్కడ మనం ఎడిట్ టెక్స్ట్ పెడుతున్నాం కాబట్టి సరిపోయింది. సపోజ్ ఏదైనా ఆపరేషన్ చేస్తే నల్ పాయింట్ ఎక్సెప్షన్ వస్తుంది కదా. సో అప్పుడు మనకి డేటా లేనప్పుడు హ్యాండిల్ చేయడానికి ఏంటంటే ఇక్కడ డమ్మీ నేమ్ అని ఏదో ఒక నేమ్, యూజర్ నేమ్ అని ఏదో ఒకటి పెట్టుకోండి. మీ ఇష్టం వచ్చిన మీ డిఫాల్ట్గా ఏదో పెట్టుకుంటారు. అది ఎప్పుడైతే ఈ డేటా లేకుండా ఉంటుందో అప్పుడు మనకి ఇది వస్తుంది అనమాట. ఈ డమ్మీ నేమ్ ఏదైతే ఉందో అది వస్తుంది అనమాట. సపోజ్ ఈ లేనప్పుడు మీరు రన్ చేస్తే యూజర్ నేమ్ ఇక్కడ ఏం నేమ్ లేదు కాబట్టి యూజర్ నేమ్ అని వచ్చింది. సపోజ్ అక్కడ ఏదైనా నేమ్ ఉందనుకో, సపోజ్ నేను దీన్ని మళ్ళీ చేంజ్ చేస్తున్నాను నేమ్ అని. అలా కాకుండా నేను ఏదైనా డేటా పెట్టడానికి ట్రై చేశాను అనుకోండి, సాయి గోపి అని పెట్టాను అనుకోండి, సాయి గోపి అని పెట్టుకొని ఓకే డేటా సేవ్ అయిపోయింది మన షేడ్ ప్రిఫరెన్స్లోకి. ఇప్పుడు నేను క్లియర్ చేశాను అనుకోండి, క్లియర్ చేసి మళ్ళీ రన్ చేస్తే మనకి ఇప్పుడు డైరెక్ట్గా నేను ఏదైతే నేమ్ ఎంటర్ చేశానో ఆ నేమ్ వస్తుంది, యూజర్ నేమ్ అని రాకుండా. సో ఇదనమాట నల్ హ్యాండిల్ చేయడానికి ఇదనమాట. ఇది షేడ్ ప్రిఫరెన్సెస్ గురించి. షేడ్ ప్రిఫరెన్సెస్ జస్ట్ మన నేమ్ వాల్యూ పేరెంట్ డేటాను స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం అనమాట. సో మీకు డౌట్ రావచ్చు, మన డేటాబేస్లోనే పెట్టుకోవచ్చుగా షేడ్ ప్రిఫరెన్స్లో ఎందుకు పెట్టుకోవాలని. జస్ట్ ఒక కీ వాల్యూ పేరుని స్టోర్ చేసుకోవడానికి మన డేటాబేస్ రాయాలంటే చాలా లెంతీ చాలా క్లాసెస్ని ఇంప్లిమెంట్ చేయాలి, చాలా చాలా లైన్స్ ఆఫ్ కోడ్ చేసుకుంటూ రావాలి. ఒక జస్ట్ స్మాల్ అమౌంట్ డేటాని చేయడానికి డేటాబేస్ అనేది కరెక్ట్ కాదు. సో అందుకని మనకి షేడ్ ప్రిఫరెన్స్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇది షేడ్ ప్రిఫరెన్సెస్ గురించి. ఈ కోడ్ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది, చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ, హ్యాపీ కోడింగ్.